మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈరోజు అధ్యక్షులై ఉండి నడిపిస్తున్నటువంటి ప్రసాద్ గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి స్థానిక దైవజనులు ప్రసాద్ రావయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా సంతోషంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఈరోజు 2వ సెషన్లోనికి ప్రభు నన్ను నడిపించినందుకై ప్రభుకి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని వాక్యాన్ని విన్నారు, రేపు వినబోతున్నారు. మన ముందున్న ఈ పరిచర్యల్లో మీరు వాక్యము వినడం ద్వారా, వాక్యము నేర్చుకున్నట ద్వారా దేవుని పాద సన్నిధిలో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని, అభిషేకాన్ని, దేవునిలో ఉన్న ఆనందాన్ని మీరు అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. క్రీస్తు యేసునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఈ విషయాన్ని దేవుని పిల్లలుగా గుర్తించాలి. ఎప్పటికీ క్రీస్తు యేసునందు మన ప్రయాస వ్యర్థము కాదు. అక్కడతో ఆగిపోవడం మంచిది కాదని లేఖనములో దాని కొనసాగింపు ఏమిచ్చారో తెలుసా? ఆ సత్యం మనం ఎరిగి స్థిరులను కదలని వారునయ్యుండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. ఆశ ఉంటుంది కొంతమందికి, ఆసక్తి ఉండదు. ఆశ ఉంటే సరిపోదు, ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే సరిపోదు, అత్యాసక్తితో ముందుకు సాగాలి. ఒక అద్భుతం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో, పేతురు జీవితంలో. పేతురు బంధించబడినప్పుడు సంఘము ఆశతో ప్రార్థించలేదు, ఆసక్తితో ప్రార్థించలేదు, అత్యాసక్తితో ప్రార్థన చేశారు. అందుకే చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడ్డాడు. మొదటి కావలి, 2వ కావలి, ఆవలికి వచ్చి పట్టణంలో నడిచి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనా స్థలికి వచ్చి టిక్ 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 అని డోరు కొట్టాడు. కొడితే ఆ చిన్నది వచ్చి తలుపు తీసి పేతురు వచ్చాడని చెప్తుంటే ప్రార్థన చేసిన వాళ్ళే నమ్మలేకపోయారు. ఎందుకంటే చెరసాల నుండి రావడం ఏంటి, అప్పటికీ ఆయనను బంధించారు. ఎన్నో కావలిల మధ్య ఆయనను బంధించినప్పుడు ఎలా వస్తాడు? అసాధ్యమే. కానీ అత్యాసక్తితో చేసిన ప్రార్థన ఫలితం బయటకు తీసుకొచ్చి రాబడ్డారైనా వారందరికీ ఆశ్చర్యం, దేవునికి మహిమ. కనుక మీరు దేవుని కార్యాభివృద్ధి యందు వేటలపాలెంలో ఉన్న దేవుని పిల్లలైన మీరందరూ అత్యాసక్తితో సాగిపోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మంచిది. దేవుని వాక్యము, దైవజనుడు ఎవరు ఇక్కడ వాక్యం చెప్తున్నా బైబిల్ చదవడం వచ్చిన వారట ఖచ్చితంగా కళ్ళతో చూడాలట. బైబిల్ తెచ్చుకుంటారు, చదవడం వచ్చి కూడా చూడరు, చదవరు. ఎవరో ఒక అమ్మ చదివితే వినేస్తారు, చెప్పే వాక్యం వినేసి వెళ్ళిపోతారు. అలా చేయకండి, ఖచ్చితంగా కళ్ళతో చూడాలి. మొదటిది. రెండోది, చెవులతో వినాలి. మరి వినవా అంటే అది కాదు. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వింటాడు. వినడం అంటే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాలి దేవుని వాక్యాన్ని. మీరు నవ్వుకోవడానికి ఒక మాట చెప్పనా? ఒక ఆవిడ వాక్యం వింటూ వింటూ ఇసుకో ఇసుకో అందట. ఏమంది? వింటున్నట్టుగా ఇక్కడే ఉంది, కానీ ఆవిడ నిద్రలో జారుకుంది. కళ వచ్చింది. ఏంటి ఆ కళ తెలుసా? ఇంట్లో పెట్టినటువంటి కూర దాకా పిల్లెత్తుకుపోతున్నట్టు కళ వచ్చింది. ఎంత సీన్ జరిగిపోయిందో ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు లేకపోలేదు సంఘంలో. ఇక్కడే ఉంటారు, అంటారు కదా, మనసు ఇక్కడ డాష్ అక్కడ. అలాగద్దు, చెవితో వినాలి. బైబిల్ వాక్యాన్ని కంటితో చూడాలి. మూడవది, మనస్సులో ఆ వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండాలి. బెరియా సంఘమట
దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తుంటే అలాగ ఉన్నాయో లేదో అని వాళ్ళు చూసేవారట. ఎంత గొప్ప ఆసక్తి అండి అది. ఈరోజు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా కొన్ని కుటుంబాల్లో, కొన్ని జీవితాల్లో, కొన్ని పరిస్థితుల్లో, మా సేవా జీవితంలో, మా ప్రయాణంలో మేము చూస్తూ ఉన్నాం. నేను ఒక మాట చెప్పనా, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుడు. ఆయన నమ్మిన పిల్లలు తలగానే ఉంటారు, తోకగా ఉండరు. ఆయన పిల్లలకు ప్రభు చేసిన వాగ్దానములట ఎన్ని అయినను అవి అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి. కాదు అనడానికి ఎవరికి సరిపోదు, కాదు అనడానికి వీలే లేదు. ఎందుకంటే ఆయన అంత కృపగలవాడు, అంత జాలి గలవాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ప్రతి వాగ్దానము అవును అని ప్రభువు చెప్తుంటే కాలేదు అని చాలామంది డీలపడి మాట్లాడతారు. అది మన ఆధ్యాత్మిక లోపం అంటాను నేను. దేవుని మీద ఆధారపడకై జరగకపోవాలేమో, కానీ దేవుని మీద ఆధారపడిన వారికి జరగక మానదు, జరుగుద్ది. చాలామంది తల్లులు ఇదే వేట్లపాలెంలో ఇక్కడే ఆ మేడంని నేను చూశాను. కాకినాడలో ఉంటారు లక్ష్మి గారని, ఈ చర్చ్ మెంబరే. చౌదరీస్ వాళ్ళ వారికి 2 అమ్మాయిలు, ఇదే చర్చి. 14 సంవత్సరాలు పిల్లలు లేరు వాళ్ళకి. దేవి, మీకు దేవి అంటాం, మేము లక్ష్మి గారు అంటాం. 14 సంవత్సరాలు పిల్లలు లేరు వారికి. కాకినాడ టిఏపి చర్చిలో నేను పాస్టర్ గారిని. అప్పుడు నాకు పరిచయం అయ్యేవారు. కలిసినప్పుడల్లా బాధపడుతూ ఉండేవారు. నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అనేకులు ప్రార్థన చేశారు. 14 సంవత్సరాల తర్వాత వారికి దేవుడు గర్భాన్ని తెరిచాడు, ట్విన్స్ని ఇచ్చాడు. ఈరోజు ఎంత పిల్లలు తెలుసా? ఎంతెంత పిల్లలు. చప్పట్లు కొడతారా ప్రభుకి? అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. వారితో ఏ మాట చెప్పానో చెప్పనా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, పుట్టించువాడనైన నేను నీ గర్భమును మోస్తానా? ప్రభువు ప్రశ్న. మోయడు, తెరుస్తాడు ఆయన, ఇస్తాడు ఆయన. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. నీవెవరో తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. కాబట్టి దేవుడు నమ్మకస్తుడు అన్న మాట చెప్పడానికి ఈ విషయాలు చెప్తున్నాను. ఆసక్తిని, అత్యాసక్తితో ఆధ్యాత్మిక జీవితంలో మీరు మరింత పురుగొల్పుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, సిద్ధపడుతూ ప్రభుతో సాగాలని మనవి చేస్తున్నాను. ఆయన కార్యము చేయగా త్రిప్పువాడెవడు? ఆయన కార్యాలు చేస్తాడు. మీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ప్రతి పరిస్థితిలో చాలిన కృప, సహాయము ప్రభు మీకు దయచేస్తాడు. బైబిల్ వేద గ్రంథంలో ఉన్న మాటలు అమూల్యమైన మాటలు. ఏంటో తెలుసా? ఇట్టి స్థితి గలవారును యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈరోజు లోకములో ఆస్తిపరులు ధన్యులు అనుకుంటారు, అంతస్తులు ఉన్నవారు ధన్యులు అనుకుంటారు. ఏదో లోక సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని ఎక్కువ అనుభవించిన వారు ధన్యులు అనుకుంటున్నారేమో కానీ బైబిల్లో అలా లేదు. ఎవరికైతే ఆయన దేవుడు అవుతాడో, ఎవరికైతే ఆయన ప్రభువుగా ఉంటాడో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో అట్టి వారు ధన్యులు. ఏ స్థితిలో ఉన్నా నీకు ప్రాబ్లం లేదు. ఆయన దేవుడిగా ఉంటే, నువ్వు ఆయనకు బిడ్డగా ఉంటే చాలు. అక్కడ నీకు సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, పరిష్కారం ఉంటుంది, పరిహారం ఉంటుంది. అన్నీ ఆయన ద్వారా సాధ్యం చేయబడతాయి. కనుక ఆత్మీయ ప్రయాణంలో సాగుతున్నటువంటి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కళ్ళతో వాక్యాన్ని చూడండి, చెవితో వినండి, మనస్సులో ఆలోచించండి, హృదయంలో ఆ వాక్యాన్ని అంగీకరించండి. ఈ 4 స్టెప్స్, ఈ 4 విషయాలు దేవుని పిల్లలుగా మీరు చేపడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మిమ్మలను బ్రతికిస్తుంది, బలపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది. మంచిది. ఈరోజు వాక్య సందేశంగా మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తుడైన పౌలు దశలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము అంతా నేను చదివించాను.
ఎన్ని వచనాలు ఉన్నాయి? 10 వచనాలు. 10 వచనాలు ఒక 5-6 విషయాలు నేను చెప్పి నా వర్తమానం ముగిస్తాను. రేపు మా బావగారు వస్తున్నారు ఇక్కడికి. మారేడుమిల్లి కింగ్ అనమాట. ఆయన మన్యములో సేవ చేస్తున్నటువంటి సేవకుడు. ఆయన వారి సేవా ప్రారంభంలో నేనే అక్కడికి వెళుతూ సేవను ప్రోత్సహించాను. అక్కడ మంచి సేవ జరిగిస్తూ ఉన్నారు. వారు మీతో రేపు ఉంటారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాక చూశాను, ఆ పాంప్లెట్ చూసి రేపు బాగా వస్తున్నారనే విషయం. కనుక మంచిది. మీతో పాటు చాలామంది దైవజనులు వచ్చి వాక్యాన్ని పంచుకుంటున్నారు. మీరెంతైనా ధన్యులు. దేవుని వాక్యం చేత దీవించబడాలని కోరుతున్నాను. ఈ యొక్క సంఘము అభినందింపబడిన సంఘము. ఏ సంఘము? దశలోనికా సంఘము అభినందింపబడుతున్న సంఘం. ఎవరి ద్వారా అభినందించబడుతుందంటే దైవజనుని ద్వారా. వారి యొక్క సత్ప్రవర్తనను బట్టి, వారి యొక్క విశ్వాసమును బట్టి, వారి పనిని బట్టి ఇలా రాశాడు. విశ్వాసముతో కూడిన మీ పనిని. అక్కడ ఈ మాట మీరు చూస్తున్నారా? 2వ వచనంలో ఆ మాట రాశాడు. విశ్వాసముతో కూడిన పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. బైబిల్లో విచిత్రమైనటువంటి మాటలు మనం చూస్తాం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అని ఊరుకుంటే బాగున్ను. కింద అన్నాడు అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అదే విశ్వాసం. ఇప్పుడు కింద వచ్చిన మాట్లాడు ప్రేమతో కూడిన ప్రయాస. యేసు ప్రభులు వారు ప్రపంచానికి ఒక పిలుపు ఇచ్చారు. ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. ఆ ప్రభువే చెప్పాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అర్థమవుతుందా? ప్రయాసపడిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేయండి, మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పిన ప్రభువే వాక్యములో మరో విచిత్రమైన మాట చెప్పాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. మనం ఎక్కువగా ఎవరినైనా ప్రేమించామనుకోండి, వారి కోసం మనం ప్రయాసపడాలా లేదా? ప్రేమించకపోతే ఎవరిని నువ్వు పట్టించుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ప్రేమ ఒక వ్యక్తి అట్లా చూపించాలంటే చాలా శ్రద్ధగా కూర ఉండాలి, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి, వారి కొరకు టైం హెచ్చించాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, అన్నీ చెయ్యాలి. ప్రేమ లేని దగ్గర ఏముండదు, అంతా తుడి చేసుకెళ్ళిపోవడమే. దశలోనికి ఆ సంఘములో ఉండేటువంటి మంచి లక్షణాలను పౌలు గమనించి మాట్లాడుతున్నాడు. అందుకే అన్నాడు, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున్న దశలోనికి ఆ సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుని కొరకు జీవించేటువంటి వారి జీవితాల్లో కృపా సమాధానములు ఉంటాయి. వారు చేసే ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. వారి మధ్య దేవుని ప్రసన్నత ఉంటుంది. వారు ఎలా జీవించారు అంటే విశ్వాసముతో కూడిన పని చేశారు. అవిశ్వాస చర్యలు చేపట్టకండి. మీరు చేసే ప్రతి పని విశ్వాస సంబంధమైనదిగా ఉండాలి. విశ్వాసముతో కూడినటువంటి పని. అది ఆత్మీయ పిల్లలుగా అనేకులు చేయలేకపోతున్నారు. అవిశ్వాస చర్యలు చేస్తారు, అపనమ్మకాలను నమ్ముతారు, వ్యర్థమైనటువంటి పద్ధతుల వైపు జోగిపోతారు. మీరు ఏమి చేసినా దేవునికి మహిమ కలగాలి. పౌలే చెప్పాడు, బువ్వ తిన్నా, పానము చేసిన, బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా ఏ విధము చేతనైనా ప్రభువు నా శరీరమందు మహిమ పొందాలి, నా ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఒక ఆశతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. కింద రాశాడు, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. హైలైట్స్ ఏంటో తెలుసా? 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 నిరీక్షణ. ఈ 3 కూడా దశలోనిక సంఘములో కనిపిస్తూ ఉన్నాయి.
ఈ దశలోనిక సంఘములో ఆత్మీయంగా వారు ఎలాంటి తీర్మానాలు తీసుకున్నారు అంటే, దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, శుభప్రదమైన నిరీక్షణతో వారు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కింద అన్నాడు, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ అందరి కొరకు దైవజనుడు ఇక్కడ ఆనందిస్తున్నారా లేదా మీరు చూసుకోండి. దైవజనులు తృప్తిగా ఉన్నారా మీ కొరకు లేదా చూసుకోండి. మీ కొరకు ఒక మంచి సాక్ష్యము చెప్పగలుగుతున్నారా లేదా చూసుకోండి. మీ అందరిని బట్టి, సంఘమును బట్టి, వారి సత్ప్రవర్తనను బట్టి, వారి విశ్వాసమును బట్టి, వారి ప్రేమను బట్టి, వారి నిరీక్షణను బట్టి దైవజనుడు ప్రతి పర్యాయము ప్రార్థించినప్పుడు, ప్రభువా ఫలానా మార్తమును బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా, ఫలానా సత్యవతిని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా, ఆ తల్లి సహకారమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా, ఆ తల్లి విశ్వాసమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా, ఆ తల్లి నిరీక్షణను బట్టి నీకు వందనములు ప్రభువా. మీలో ఉన్న ఆ ఆధ్యాత్మిక సత్ప్రవర్తనను బట్టి దైవజనుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. సంతోషముగా తన వ్యక్తీకరిస్తూ మీ కొరకు ప్రార్థన చేయగలిగేటువంటి స్థాయిలో సంఘం సిద్ధపడాలి. ఎప్పుడు చూసినా ఆ అమ్మ బాధించే వ్యక్తిగా, దుఃఖపెట్టే వ్యక్తిగా, ఆ వ్యక్తి వలన సంఘానికి ఇబ్బందిగా, సంఘంలో సమస్యాత్మకంగా ఒకవేళ ఎవరైనా ప్రవర్తిస్తే అది అంత మంచిది కాదు. అది దేవునికి మహిమ అసలే కాదు. మీరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. విశ్వాస సంబంధమైన పని చేయండి. ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాస సంబంధమైన జీవితంలో మనకు శ్రేష్టమైనటువంటిది బైబిల్ సారాంశం అంతా ఒకే ఒక 3 వచనాల్లో భాగాల్లో చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. బైబిల్ సారాంశం అది, గుర్తుపెట్టుకోండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని రాశాడు. కాబట్టి సంఘము వేటిని బట్టి ఆత్మీయమైనటువంటి తీర్మానాలు తీసుకోవాలంటే, ఇదిగో అభినందించబడే కోణములో సంఘం సిద్ధపడాలి. ఇప్పుడు కింద వచనంలో ఏమి రాశాడంటే, ఎందుకు వారి విషయమై కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఆయన తెలియజేస్తున్నాడు అంటే ఇలా రాశాడు. 4వ వచనం, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. పౌలు గారు కొరింథీ సంఘంతో కూడా ఇదే మాట చెప్పాడు. వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ నేను మీ మధ్య లేను. సిలువ వేయబడిన యేసును మాత్రమే మీ మధ్య నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. దేవుని పిల్లలు ఎలా ఏర్పాటు చేయబడతారు, సంఘంగా కట్టబడతారంటే, కాకమ్మ కథలు, ముసలమ్మ ముచ్చట్లు, ఆ స్టోరీ ఈ స్టోరీ చెప్తే కట్టబడింది కాదు ఈ సంఘం. కట్టబడిన వారు కాదు ఈ విశ్వాసులు. దేవుని సువార్త వలన మాటతో మాత్రముగాక శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయితతో మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. ఒకే భారం, సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తూ ఉన్నారు, సువార్తను అందిస్తూ ఉన్నారు, సత్యాన్ని బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, బలపరచబడిన వారై నాటి దశలోనిక సంఘం స్థాపించబడింది, కట్టబడింది. అందుకే వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగినట్లుగా వారు ప్రవర్తించారు. దైవజనుడు వారి ఎడల ఆనందిస్తూ ఉన్నాడు.
ఇలాంటి సత్ప్రవర్తన దేవుని పిల్లలు ఎవరైతే కలిగి ఉంటారో అక్కడ దేవునికి మహిమ కలుగుద్ది, దైవజనుడు ఆనందిస్తాడు. వాక్య సంబంధంగా దేవుని పిల్లలు నడిపించబడాలి. దశలోనిక సంఘములో మరిన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. అది మీ బైబిల్లో ఇలా టిక్కు పెట్టుకోండి. 6వ వచనము ఇలా రాశాడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవములయందు మీరు వాక్యమును అంగీకరించిరి. దేవుని వాక్యాన్నట వారు ఎప్పుడు అంగీకరించారు? మెచ్చుకున్నప్పుడు, అందరూ పొగిడినప్పుడు, అందరూ అభినందిస్తున్నప్పుడు కాదు, గొప్ప ఉపద్రవాలలో. చాలా కష్టతరమైన పరిస్థితులు దశలోనికలో. అక్కడ ఉండేటువంటి యూదుల ప్రమేయం వలన, అనేక విధములైన సమస్య వలన పౌలు గారిని అక్కడ నుండి వేరు ప్రాంతానికి తరమబడ్డాడు. ఆయన పౌలు గారి యొక్క ప్రయాణం మీకు తెలుసు. ఆయన ఒక స్థిరమైన సేవకుడు కాదు, ఒక దగ్గరే ఉండిపోలేదు. వాక్యాన్ని వాక్యంగా బోధిస్తున్నప్పుడు సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు అక్కడి నుండి మరో దగ్గరికి వెళ్ళిపోయాడు. దశలోనిక నుండి బెరియాకు వెళ్ళిపోయాడు, బెరియా నుండి ఏథెన్స్కి వెళ్ళిపోయాడు, ఏథెన్స్ నుండి కొరింథీకి వెళ్ళిపోయాడు. అలాగా అనేక ప్రాంతాలు సంచరిస్తూ సంఘాలు స్థాపిస్తూ వచ్చాడు. దశలోనికలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వారు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా గొప్ప ఉపద్రవములలో దశలోనిక సంఘము వాక్యమును అంగీకరించింది. వాక్యం వినడం కాదు, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్య ప్రకారము నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే మీరు నాకు శిష్యులు. ఉదయం మీతో చెప్పాను. నమ్మిన యూదులతో ప్రభు చెప్పడు, నేను ఏ వాక్యమైతే మీకు చెప్తున్నానో ఆ వాక్యమందు మీరు నిలిస్తే నాకు శిష్యులైపోతారని చెప్పాడు. వాక్యమందు నిలిచి ఉండాలి. ఆ వాక్యంలో వారు అంగీకరించినటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. వెర్రివాని వలె మాటలాడుచున్నాను, వెర్రివారి వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. ఏమండి, ఈయన కలిగిన కష్టాలు ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంది. పౌలు చెప్తున్నాడు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎన్ని కష్టాలు సువార్త సేవా విధానములో, వాక్యము కొరకు, సంఘము కొరకు, విశ్వాసులను సంపాదించుట కొరకు ఆయన పడుతున్న ప్రయాస మంచిది. రోమాపత్రిక 8వ అధ్యాయం మీరు తెరిచి 35వ వచనం చదివితే విచిత్రమైన స్టేట్మెంట్ అక్కడ ఉంటుంది. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి, ఇదిగో అక్కడ మంచి మాట రాశాడు. ఎంత మంచి మాట చూడండి.
క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, 1 శ్రమైనా, బాధైనను, 2 బాధైనా, హింసైనను, 3 హింసైనా, 4 కరువైనా, 5 వస్త్రహీనతైనా, 6 ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా. నా వైపు చూస్తారా? దశలోనికా సంఘం గొప్ప ఉపద్రవములలో వాక్యమును అంగీకరించారు కదా. ఇక్కడ అంటున్నాడు, ఉపద్రవము నుండైనా మనలను క్రీస్తు ప్రేమ నుండి మనము ఎడబాపుతాదా? ఎలాంటి శ్రమైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపదు. ఈ సత్యాన్ని పౌలు గమనించాడు, గ్రహించాడు. అలాంటి వాక్యాన్ని వారికి బోధించాడు, వాక్యాన్ని ప్రకటించారు. పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడ్డారు. నింపబడినటువంటి వారు ఎలాంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఆవరించినప్పటికీ కూడా, శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు: క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపలేదు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో, ఎంత బలమైనదో, ఆయన ప్రేమకున్నటువంటి ఆ విలువలను ఆత్మీయమైనటువంటి దశలోనికా సంఘము గమనించింది, గ్రహించింది, గుర్తించింది. ఉపద్రవములలో ఆయన వాక్యాన్ని అంగీకరించారు. ఈరోజు వాక్యమును అంగీకరించలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? చిన్న చిన్న శోధనలో, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న ప్రతికూలతల్లో మనం రాజీ పడిపోతున్నాం. అందుకే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఆనందించండి. మరల చెప్పుదును ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియనీయుడి. దేనిని గూర్చి చింతపడకుడి. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ప్రభువుకి చెప్పండి అని చెప్పి ప్రభు సమీపముగా ఉన్నాడు. అస్సలు దూరస్తుడు కాదు ఆయన. ప్రార్థన ఆలకించేవాడు, సమీపముగా ఉన్న దేవుడు. శోధన సమస్యల్లో నువ్వు ప్రార్థించడం నేర్చుకుంటే, సహనము కలిగి నేర్చుకుంటే, ఆయన యందు సంతోషిస్తూ ఉంటే, ఆ పరిశుద్ధాత్మ యందు ఆనందముతో నువ్వు పరవశిస్తూ ఉంటే, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఉపవాస దీక్షలో ఎవరైనా ఉండి బాహ్య పురుషుడు కృషిస్తూ ఉంటే ఆంతర్య పురుషుడు నూతనపరచబడాలి. ఇలాంటి ఒక అనుభవాల మధ్య సంఘం, దేవుని పిల్లలు దేవునితో అనగా దేవుని వాక్యమును అంగీకరించే ప్రయాణములో దేవుడు ఆశించేటట్లుగా జీవించే జీవన విధానాన్ని అభ్యాసము చేయడం ద్వారా దేవునికి మహిమ, సంఘము క్షేమాభివృద్ధి చెందుద్ది. దైవజనుడు దేవునికి కృతజ్ఞత చెప్పగలుగుతాడు. సంఘము చేసిన పని ఉపద్రవములలో వాక్యమును అంగీకరించారు. రెండవది వారు చేసిన పని ఏమిటంటే, కింద వచ్చిన మాట్లాడు, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. దశలోనికా సంఘం ఎవరిని పోలి నడిచారట? దైవజనుని, ప్రభువుని పోలి నడిచారు. ఎవరి వైపు చూడలేదు. వారు ఆధారపడింది, వారు ఆశ్రయించింది, వెంబడించింది సేవకుని భారాన్ని పంచుకున్నారు. ఉద్దేశాన్ని వారు ఎరిగి వారు ముందుకు సాగారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం మీరు చదివితే అక్కడ ఒక మంచి మాట మనం చూస్తాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైవి నాయకులుగా ఉన్న వారిని, మీకు పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏమండి, ఎవరి విశ్వాసము, ఎవరి శ్రద్ధ, ఎవరి భారం, ఎవరి బాధ్యత? దైవజనుని భారాన్ని పంచుకోవాలి. దైవజనుని దర్శనములో నీ పాత్ర ఉండాలి. వారి విశ్వాసము, వారి ప్రయాస సంఘము గమనించి ఈ పరిచర్యలో సహకరించాలి. అదే చేసింది దశలోనికా సంఘం. మమ్మును ప్రభువును పోలి నడిచిన సంఘం. ఎవరి వైపు చూడలేదు, ఎవరిని వెంబడించలేదు. ప్రభువుని పోలి నడిచింది, దైవజనుని పోలి నడిచింది.
అది ఆత్మీయ పిల్లలుగా మీరు చేపట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మూడవది అంటున్నాడు, కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎక్కడండి? వారు జీవిస్తున్న స్థలాల్లో, ప్రాంతాల్లో దశలోనికా సంఘమట ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. విశ్వాసి అంటే విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. విశ్వాసి అని చెప్పుకొని, క్రైస్తవుడు అని చెప్పుకొని, ప్రభువుని ఎరిగిన వారని చెప్పుకొని అవిశ్వాసముతో, అపనమ్మకంతో, ప్రభువు లేకుండా, విశ్వాసము లేకుండా చేసే ఏ పని అయినా అది నీకు ఆశీర్వాదం కాదు. దశలోనిక సంఘము వారున్న ప్రాంతాల్లో విశ్వాసులందరికీ మాదిరిగా జీవించారట. మాదిరికరమైన జీవితం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము, క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉన్నలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. ఇక్కడ మంచి మాట రాశాడు. ఎలాంటి మాదిరి ఆయన అగుపరిచారు అంటే, దేవుడు ఆయనను ప్రేమించాడు, ఆయనను క్షమించాడు, ఒక మంచి జీవితం కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకోవడానికి ప్రభు కృప చూపించాడు. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉన్నాను. ఉదయం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీ ఇంట్లో ఉన్న వారందరూ రక్షణ పొందాలని భారం నీకుంటే, నువ్వు వారి మధ్య నీవున్న ఇంటిలో ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. నీ మాదిరే వారిని దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. నీ ప్రార్థనా జీవితం, నీ యథార్థత, నీ భక్తి, నీ విశ్వాస్యత, నీవు చేపడుతున్న కార్యకలాపాలన్నిటిలో వారు గమనిస్తారు. ఖచ్చితంగా అలాగే చేస్తారు. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూసినో అదే చేస్తాడని ఉంది. నీవు ఒక బిడ్డగా, ఒక దేవుని బిడ్డగా నీవు కలిగి ఉన్న ప్రవర్తన నీ కుటుంబం మీద ప్రభావితం చేయబడుతుంది. అందుకే ఇలా రాశాడు, విశ్వసింపబో వారికి నేను ఒక మాదిరిగా ఉండులాగున అన్నాడు. మాదిరికరంగా జీవించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ మాట మనం అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. మొదటి పేతురు 3-4 వచనాల్లో ఉన్నటువంటి భాగం ఒకసారి మీరు చదువుతున్నారా? జడలు అల్లుకొనుటయు, అదిగోండి జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము కాక మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఇక్కడ మాదిరికరమైన జీవితానికి స్త్రీలకు ఒక చిన్న సూచన చెప్పాడు అంతే. ఇది నేను ఇంకా వివరించను, మీరు ఆలోచించాల్సిందే. మాదిరికరమైన జీవితాన్ని స్త్రీలైనటువంటి వారు జీవించాలని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. విశ్వాసులకు పొందబోయే నిత్య మహిమ కొరకు అనేకులను సిద్ధపరచడానికి ఒక మాదిరి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి చదివితే మరింత వివరణ మనం చూస్తాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము అంటాడు.
యవ్వనమును మొదటి తిమోతి 4:11 నుండి యవ్వనమును నీ బట్టి యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలు ప్రవర్తనలోను. ఏమండి, ఒక్కొక్క పాయింట్ అక్కడ ఇలా రౌండ్ అప్ చేసుకోండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేంట్లో మాదిరి ఉండాలి చెప్పండి? వివరంగా వ్రాసి చెప్పిన మాట ఇది. నాన్న ఏసీ తగ్గిస్తారా? ఇది కొంచెం. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈ మాదిరికరమైన జీవితం మనుషుల్ని మారుస్తుంది అన్నమాట. మాదిరికరమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి అన్నది దశలోనికా సంఘము జ్ఞాపకం చేస్తుంది. నేను చెప్పే ప్రతి మాట సంఘ అభివృద్ధి, సంఘ క్షేమం, సంఘము దేవుని కొరకు సిద్ధపడడం, సంఘము ద్వారా దేవునికి మహిమ, సంఘ పరిచర్యలో అనేకమైన నూతన ఆత్మలు చేర్చబడాలి. మా సంఘంలో పదే చెప్తా ఉంటాను. ఏంటో తెలుసా? నేను బ్రతికిన కాలంలో దేవుడు చేస్తాడా చేయడా అని మొదటి దినాల్లో భయం వేసేది. ఇప్పుడు నా తరంలోనే కొన్ని పనులు చేస్తున్నాడు ప్రభు. నేను చనిపోయిన లోపే ఆ మాట నెరవేరాలని ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? ఆదిమ సంఘములో ఉన్న ఉజ్జీవం సంఘంలో రావాలి. ఆదిమ సంఘములో ఉన్న త్యాగమూర్తులు లేవాలి. ఆదిమ సంఘములో చేర్చబడినట్లుగా ప్రతి దినము నూతనమైన ఆత్మలు నింపబడిపోవాలి. ఆదిమ సంఘం ఏం చేసింది? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. ఈ నాలుగింటిలో వారు ఎడతెగక ఒక మాదిరికరమైన జీవితం జీవించారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆ మాట మీకు నచ్చంది చెప్తున్నాను. వారి చరిత్రాస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. అక్కడ ఇప్పుడు దేవుని భాగం దేవునికి ఇవ్వండి అంటే దానికి 70 లెక్కలు వేస్తున్నారు. అందుకే పెట్టని కొట్టా పొయ్యిలో పెట్ట కొంతమంది జీవితాలు. ఆర్థికమైన లోపం, ఆర్థికమైన సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు సంఘములో ఉన్న వారిలో ఎవ్వరిలో కూడా ఉండకుండునుగాక. కాబోలు వాడు వచ్చి మన ఇంటి ముందు హారును కొట్టకుండునుగాక. అర్థమైందా? కాబోలోళ్ళు డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళు వచ్చి ఎలా కొడతారు తెలుసా? మన చెవులు మోతెక్కినట్టు కొడతారు బయటకు వచ్చిందాకా. ఏటా కమాండింగ్ అండి. అప్పిచ్చినోడికి నువ్వు దాసుడివే, అప్పు పుచ్చుకున్నావు కాబట్టి నువ్వు దాసుడివే. సార్ ఉంటే కడతావు, లేకపోతే వచ్చి వారం కడతానండి. ఈ తిప్పలు పడకండి మీరు. ఈ అప్పులన్నీ మీకు తీరిపోవునుగాక. ఎలాగా? దశంభాగాలు తినేదురుగాక. దేవుని భాగం దేవునికి ఇచ్చి చూడండి అర్రా. దేవుని మాటకు విధేయత కలిగి ఉండండి. సంఘములో దేవుని పిల్లలు ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. సమయములో, ధనములో, సమస్తములో దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇచ్చేయాలి. మా సంఘములో అలా చెబుతూ ఉంటే దేవుడు ఇప్పటికి చాలా మందిని మార్చేశాడు. మా సంఘంలో త్యాగమూర్తులను లేపేశాడు. ఈరోజు నేను మీ మధ్యకు కారు వేసుకొచ్చాను, మీరు చూడలేదు. ఇప్పుడు ఉంది బయట, వెళ్ళేటప్పుడు చూడండి అవకాశం ఉంటే. దాని కాస్ట్ అయ్యగారిని అడగండి, నేను చెప్పను. కియా ఒక మంచి కారు. ఒక్క కుటుంబం నాకు గిఫ్ట్ ఇచ్చింది. వాళ్ళకు మనవడు పుట్టాడని మనవడిని ఉయ్యాల్లో వేయమన్నారు. ఉయ్యాల్లో వేస్తున్నాను. వేస్తుంటే ఉయ్యాల్లో వేసిన తర్వాత ఇది మీకు గిఫ్ట్ అని చెప్పి చిన్న బాక్స్లో పెట్టించారు. అదేంటో నాకేం తెలుసు. చూస్తే బాబు అయ్యగారు ఇలా చూపిస్తారా దాన్ని ఇలా చూపిస్తారా? దాన్ని చూస్తే నాకు ఏంటిది చూస్తే కియా అని ఉంది.
అదిగోండి 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 బాబు ఇలాగే ఇవ్వండి, అందరికి చూపిస్తాను లైవ్లో చూస్తే. ఒక ఫ్యామిలీ చిన్న బాక్స్లో పెట్టి ఇది నాకు ఇచ్చారు. ఏంటని చూస్తే కారు తాళం. అప్పటికి నాకేం తెలియదు కియా అని కూడా. చూస్తే బయట కారు ఉంది. నేను ఆ ప్రార్థన ప్రభు విన్నాడురా అనిపించింది. ఈరోజు ప్రసాద్ అయ్య గారికి నేను ఎలా పరిచయం అయ్యానంటే, ఇక్కడ ఒక మా ఫ్యామిలీ ఉంది, వారి ద్వారా పరిచయం అయ్యా. నాకు కొంచెం బాధగా ఉంది మనసులో, అయ్యగారిని నేను మా చర్చికి తీసుకువెళ్ళలేదని. తీసుకువెళ్తాను. మా పరిచర్యలో చాలా అద్భుతాలు ప్రభు చేస్తున్నాడు. భూములు ప్రభు కొరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగారాలు ప్రభు కొరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాహనాలు ఇచ్చిన వారు ఉన్నారు. వారు శక్తి లోపము లేని త్యాగముతో కూడిన పరిచర్యకు సపోర్ట్ చేసిన వారిని ఇచ్చారు. ఇది అంతా కూడా దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తే చేస్తావు. బైబిల్లో ఒక మాట ఉంది చెప్పనా? ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా పోరాటం. ఈ పోరాటం మనలో రోజు జరుగుతుంది. మనం దేంట్లో ఉన్నాం? శరీరంలో ఉన్నాం. కానీ ఆత్మ కూడా పనిచేస్తుంది మనలో. కొంతమందికి ఇంకా ఆత్మ నియమం చచ్చిపోతుంది, శరీర నియమమే. తిందుమా త్రాగుదుమా సుఖిద్దుమా. మనలో మాత్రం రెండూ ఉన్నాయండి. నాకు తెలుసు ఇక్కడ ఉన్న వారిలో ఉన్నాయి, అది నేను చెప్పగలను. అయితే ఆత్మ నియమాన్ని మనము బాగా బలపరిస్తే ప్రభువుకి మహిమ ఉంటుంది, మనకు దీవెన ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మనల్ని చేస్తాడు. అందుకే ఈ మాటలు చెప్తున్నాను. శరీరానుసారమైన మనస్సు మరణమండి, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి. ఆత్మ నియమము చేత కట్టబడుదుముగాక, పరిశుద్ధాత్మ చేత నింపబడుదుముగాక, దేవుని పక్షమున గొప్ప కార్యములు తలపెట్టుటకు ప్రభు మిమ్మలను స్థిరపరచునుగాక. ఇది దేవునికే సాధ్యం. మనము ఆశ కలిగి జీవించాలి. ఇక్కడ నేను చెప్తున్నాను, ప్రతి విధమైనటువంటి విధానంలో ఒక మాదిరి అగుపరచాలి. మాదిరి అగుపరచాలి. యేసు ప్రభుకి మరి ఎంత శ్రద్ధో, ఇలాగొచ్చి కానుక పెడితే నిలబడ్డాడు. ఒకసారి అయ్యో, మన పాస్టర్ గారు ఎవరైనా వచ్చి కానుక పెడితే నిలబడి ఎవరంతా చూస్తే ఎలాగో ఏమనుకుంటారు? మీరు ఫీల్ అయిపోతారు కదా. కొంతమంది ఏమో ఇలా తీసుకొచ్చి ఇలాగ అంటారు. అది ఎంతో నీకు ఆయనకి తెలుసు, ఈయనకి తెలదు. ఆయనకి తెలుసు అన్న భయం ఉంది అసలు నీకెంతకి? ఈయనకి తెలియకూడదనే ఆలోచన ఉంది తప్ప ఆయనకి తెలుసు అన్న భయం లేదు. నీ మాదిరి సరిలేదు. ధైర్యంగా కానుక వేయి. మరేమో మీరు అలాగేస్తే ఆ రోజు ఈయనకేం పని ఉందో లేదో, మరి వచ్చి డైరెక్ట్ కానుక పెడితే ఉన్నాడు. ఒక ఆవిడ తెచ్చి 50,000 వేసింది, ఒక ఆవిడ తెచ్చి 1,00,000 రూపాయలు వేసింది, ఒక ఆవిడ తెచ్చి 20,000 వేసింది, ఒక ఆవిడ తెచ్చి 10,000 వేసింది, ఒక ఆవిడ తెచ్చి 5,000 వేసింది. భలేగా పెద్ద పెద్ద కానుకలే పడుతున్నాయి అనుకున్నాడు. కానీ చివరిలో ఒక ఆవిడ వచ్చి 2 కాసులు వేసింది. స్టాప్ అన్నాడు. మీ అందరిలో కంటే ఘనమైన కానుకిచ్చిన ఈ అమ్మకి చప్పట్లు కొట్టండి అన్నాడట. స్తోత్రం. ఎంత ఇచ్చింది? ఏంటి మ్యాటర్ అది? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. 1,00,00,000 రూపాయలు ఉంచుకున్న అమ్మ 1,00,000 రూపాయలు తెచ్చేసింది. 50 లక్షలు బ్యాంక్ బీరువాలో పెట్టుకున్న అమ్మ 50,000 వేసింది. అమ్మ ఇంకా కొంత డబ్బులు ఉందమ్మ, కొంతలో కొంత పీస్ తెచ్చేసింది. ఈ అమ్మ ఎంత చేసింది? తమ జీవనమంతా, ఇప్పుడు చప్పట్లు కొట్టండి, జీవనమంతా హల్లెలూయా మాదిరి అగుపరచాలి. ప్రభు దృష్టికి అయినా సరే నీ మాదిరి నీ జీవితానికి ఎంతో క్షేమాన్ని ఇస్తుంది. దేవునికి ఇవ్వడంలో కూడా, మాట్లాడడంలో కూడా, నీ ప్రేమలో కూడా, నీ యొక్క ఇక్కడ రాసిన మాటలు మీరు చదివితే నాకు ఎంత మాటలోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను
విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఆ మాదిరి నువ్వు అగుపరిచినప్పుడు ఖచ్చితంగా మనకు దీవెన కలుగుద్ది. దశలోనిక సంఘములో ఉండేటువంటి ఆ మంచి లక్షణాలు ఈ రాత్రి మీ గుండెల్లో దాచుకోండి. మరలా సంవత్సరం నేను వస్తే మళ్ళీ వర్తమానం మీరు చెప్పాలి. నాకు చెప్పాలంటే మీ గ్రూప్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి తీసేసి చూస్తే సరిపోద్ది, వచ్చేస్తుంది. ఈరోజు నా ఉదయకాలం మెసేజ్ అంతా అయ్యగారు నాకు పంపించారు. చాలా సంతోషం. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి, మీరు మరలా చూసుకోవచ్చు. చార్లెస్ని మీ ఇంట్లోనే మీరు తిలకించవచ్చు. మంచిదే. ఈ టెక్నాలజీ, ఈ యొక్క మాధ్యమాలన్నిటి ద్వారా దేవునికి దగ్గర అవ్వడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు మంచిది. దశలోనిక సంఘము గొప్ప ఉపద్రవములలో వాక్యమును అంగీకరించారు. దశలోనిక సంఘము దైవజనుని ప్రభువుని పోలి నడిచిన సంఘము. దశలోనిక సంఘము మాసిదోనియా అకయాలో ఉన్న విశ్వాసులందరికీ మాదిరికరముగా జీవించారు. 4వది, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. ఏమండి, దేవుని వాక్యము అయ్యగారు ప్రకటించాలా, మనం ప్రకటించాలా? గొర్రెలు కంటాయా, కాపరి కంటాడా? చెప్పండి, మీకు తెలుసు కదా. కానీ ఈరోజు సంఘ స్థితి ఎలా అయిపోయిందంటే అయ్యగారే వాక్యం ప్రకటించుకుంటారు, అయ్యగారే విశ్వాసాలను సంపాదిస్తారు, అయ్యగారిది ఆ బాధ్యత, నాది కాదనుకుంటున్నారు. కాదు, విశ్వాసాలను సంపాదించే పని మనది, సువార్త ప్రకటించే పని మనది. దశలోనిక సంఘం అదే చేసింది. వారున్న ప్రాంతాల్లో అట వాక్యాన్ని మ్రోగించారట. వాక్యం నేను ప్రకటించాలి, యేసు మంచోడని నేను చెప్పాలని ఆశ ఉన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అందరూ చెప్పారు, అందరికీ ధన్యవాదాలు. మీరు ఎలా వాక్యం చెప్పాలో చెప్తాను, నేర్చుకుంటారా, చేస్తారా? చేస్తానన్న వారు చేయడానికి ప్రయత్నించండి. నేనైతే 1, 2 కాదు, మరి ఎక్కువే ఉంటారు, కానీ రోజుకి ఒక్కరికైనా సువార్త ప్రకటించకుండా ఉండను. ఇలాంటి మెసేజ్లు కాదు, ఇలాంటి ప్రసంగాలు రోజుకి 2, 3, 4, 5 చేస్తాం, అది కాదు. పర్సనల్గా ఒక అన్యుడిని పట్టుకుని ఒక అన్యుడితో మాట్లాడుతూ యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తాను. ఎలా చెప్పగలుగుతారు అంటే నేను చెప్తాను, వినండి. జొన్న పొత్తు నువ్వు కొనే పని లేదనుకో, జొన్న పొత్తులు వీధిలోకి వచ్చాయనుకో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబు ఎంతమ్మా అని అడుగు. ఒక జొన్న పొత్తు 10 రూపాయలు. 10 రూపాయలు, ఒక 4 ఇవ్వు బాబు అని చెప్పి 40 రూపాయలు ఇచ్చేయాలి. బేరం ఆడుకోవడం. సువార్త ప్రకటించాలని ఆశ ఉంటే చెప్తున్నాను. 40 రూపాయలు ఇచ్చేయండి, మీరు బేరం ఆడితే 30కి ఇస్తాడు 4, కానీ మీరు అడగకూడదు. 40 రూపాయలు ఇచ్చి తీసుకుని వాక్యం చెప్పి యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పండి. మీరు 40 ఇచ్చారు, ఆడ అంతరంగంగా తెలుసు, అందరికీ 4 ఇస్తాను 30కి, వీళ్ళకి 40 రూపాయలకి 4 ఇచ్చారు, 10 రూపాయలు నాకు లాభం కలిగిందని అభిప్రాయంతో నీ మాట వింటాడు. ఇలా చెప్పాలంటే చాలా కోణాలు ఉన్నాయి, చాలా అవకాశాలు మనకు వస్తాయి. అలాగే చేయాలి. మా నాన్నగారు ఆదివారం పని మనుషులతో పని చేయించుకునేవారు కాదు, పనికి రమ్మనివారు. ఒరే కాముగా కూర్చోండిరా ఇక్కడ అని చెప్పి చర్చి ముందు కూర్చోబెట్టేవారు. వాళ్ళ అన్యులే. ఈరోజు మేము సంఘాలు ఎక్కడెక్కడ కట్టామో తెలుసా? శ్రీకాకుళం జిల్లాలో మాకు 5 సంఘాలు ఉన్నాయి. కాకినాడ లేక ఈస్ట్ గోదావరిలో మేము 5-6 చర్చిలు కట్టాం. ఎన్ని ప్రాంతాలకు మేము వెళ్ళినా ఆ ప్రాంతాల్లో మాకు సంఘాలను దేవుడిచ్చాడు, బ్రాంచెస్ని ఇచ్చాడు. ఎలాగంటే సువార్త ప్రకటించటం ద్వారా. ఈరోజు దేవుని పని చేయాలనే ఆశ నీకు ఉంటే కొన్ని త్యాగపూర్వకమైన విధానంలో చేయాలి. చాలాసార్లు మనం కూడా దేవుణ్ణి నమ్మాము, దేవుని అందు విశ్వసించాము అన్న విషయాన్ని మనమే మర్చిపోయి కఠినంగా మాట్లాడతాం, ఇబ్బందిగా మాట్లాడతాం, ఇతరులను కోపం రేపిస్తాం. అలా కాదు, దేవుని వాక్యం ప్రకటించబడాలని ఒక ఆశతో మన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. సంఘము ఇక్కడ దేవుని వాక్యాన్ని మ్రోగించిందట. మ్రోగించే పనిలో వారున్నారు.
కింద మరొక వచనం అంటాడు, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న విశ్వాసము వెల్లడి ఆయను. ఏమండి, వారు ద్వారాట ప్రతి స్థలములో విశ్వాసమును వెల్లడి చేస్తూ వచ్చారట. మా చిన్నప్పుడు పాట పాడిన, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకం నిమ్ము, ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మిచితివి, ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. ప్రతి చోట ఒక సాక్ష్యం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం 4:17. అయితే మా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడి తిని. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడు ప్రభు? సింహాల బోనులో. దానియేలు పక్కన ఉన్నాడట. నిజంగా దేవుడు ఒక పర్పస్తోని దానియేలును రక్షించాడు. మనల్ని కూడా రక్షించాడు, మనల్ని కూడా ప్రత్యేకపరిచాడు. ఎందుకు అంటే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు. ఈరోజు అనేకులు రక్షించబడవలసిన వారై ఉన్నారు, క్రీస్తు ప్రేమను అనుభవించవలసిన వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలను మనస్కరించి ఆత్మీయ ప్రయాణములో దశలోనిక సంఘము తీసుకున్న తీర్మానాలు, సంఘము ప్రవర్తించిన ప్రవర్తన మనము ప్రవర్తించుటకు ప్రభు సహాయం చేయనుగాక. ఇంకొక మాట ఇక్కడ రాశాడు 10వ వచనములో, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు. దశలోనిక సంఘమట నిర్జీవ క్రియలు విడిచిపెట్టారు, జీవము గలవాడును సత్యవంతుడైన దేవునికి దాసులయ్యారు. వారిలో ఉన్నటువంటి వ్యర్థమైన పద్ధతులకు, వ్యర్థమైన పరిస్థితులకు వారు ఏమాత్రము త్రావివ్వక వాటన్నిటిని విడిచిపెట్టేశారు. జీవము గలవాడును సత్యవంతుడు. ఆ మాట మీ బైబిల్లో ఇలా టిక్ పెట్టుకోండి. ఎంత మాట చూడండి, జీవము గలవాడును సత్యవంతుడగు దేవుడు. యేసు ఎవరు అంటే జీవము గలవాడును సత్యవంతుడు. పిలాతు చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడా లేదా? ఈయన యందు ఏ నేరము? మరి ఇంకేం నేరం లేదు. మరి ఎలాగా సిలువ వేయాలి? ప్రజలు ఒత్తిడి, ఆ పాపం మీ మీద మీ పిల్లల మీద పన్నుగాకని చెప్పి సైడ్ అయిపోయింది. ఆయనలో ఏ నేరం లేదు. నోరు తెరవక, బదులు పలకక, వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన వదకు సిద్ధపడ్డాడు. ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించబడింది. ఆ త్యాగము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ త్యాగ ఫలితంగానే పరలోకానికి హక్కుదారులం అవుతూ ఉన్నాం. ఆ మార్గం గుండా మనం వెళ్ళడానికి ఒక మంచి ప్రతిజ్ఞ చేయాలి. మన ప్రభు ఎవరో దశలోనిక సంఘము గ్రహించింది. జీవము గలవాడును సత్యవంతుడు. గుర్తుపెట్టుకోండి, ఆయనతో జీవితాన్ని పెనవేసుకోండి. కింద వచనంలో ఏమన్నాడంటే, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. దశలోనిక సంఘము యొక్క నిరీక్షణ, దశలోనిక సంఘము యొక్క విశ్వాసము, దశలోనిక సంఘము యొక్క ప్రేమ
ఎంత గొప్పవో, ఎంత గణనీయమైనవో ఇక్కడ మనం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి ఉన్నతిలో దేవుని సంఘము, దేవుని పిల్లలు నడిపించబడాలి అంటున్నాడు. పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాగుబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడిని యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూస్తున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటా. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ పాట మొత్తం మీకు వచ్చు, పాడండి. ఆ నిరీక్షణతో సాగండి. దశలోనికి ఆ సంఘం యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు మరలా రాబోతున్నాడు. ఆయన సంఘాన్ని, ఆయన పరిశుద్ధులను తీసుకుని వెళతాడు. ఆ నిరీక్షణను వారు కొనసాగిస్తూ వచ్చారు. యేసు ప్రభు రాకడట దొంగలా వస్తాడట. దొంగ కాదు సుమా, దొంగ ఏ జామును వస్తాడో నీకు తెలియదు. అలాంటి తెలియని గడియలో ఆయన రాబోతూ ఉన్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన సమయము తెలియకుండా వస్తుంది కాన్పు టైంలో. అలాంటి సమయముగా ఆయన దానిని గుర్తించి చెప్పాడు. వస్తాడు యేసు ప్రభు. ఈ లోకమంతా ఆయన ముందు గడగడలాడే సమయం వస్తుంది. ఈ లోకమంతా భయానికమైన ఆ వాతావరణాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటున కొనిపోబడు. ప్రేమరాజు, ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. తన ప్రియమైన తన పెండ్లి సంఘం తీసుకుపోతాడు. సిద్ధపడండని ప్రభువు చెప్పగా, తన ప్రియ సంఘము వధువయ్యుండగా, అదే నిరీక్షణ ప్రభువు పిలువగా, అదే నిరీక్షణ ప్రభువు పిలువగా, పరమున విందుకు కొనిపోబడుదు. ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. ఇంత అమూల్యమైన ఆయన రాకడలో సంఘము ఎత్తబడాలి. సంఘము కడబూర స్వరం వినాలి. ప్రభువుతో యుగయుగాలు జీవించటానికి ఆయుక్తం కావాలి. ప్రేమతో కూడిన మీ ప్రయాస ప్రాముఖ్యం. విశ్వాసముతో కూడిన పనిని చేయండి. నిరీక్షణతో కూడినటువంటి ఓర్పుతో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి నిత్య జీవాన్ని చేపట్టాలి. అభినందింపబడిన సంఘంగా, దేవునికి మహిమ తెచ్చే సంఘంగా, సువార్త ప్రకటించే సంఘంగా, వాక్యమందు నిలిచే సంఘంగా, దేవుని కొరకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించే సంఘంగా, ప్రభు రాకడకై ఎదురు చూసే ఓ సంఘంగా, నాటి సంఘం నేడు చేరి వచ్చిన మీరందరూ సిద్ధపడడానికి ప్రభు సహాయం చేయనుగాక. చివరిగా ఒక మాట చదువుతున్నాము. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఇదే దశలోని రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు అందరము కలిపి చదువుదాం. ఎంతమంది బైబిల్ చదవగలరో అందరూ ఒక్కసారిగా చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడియందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ఈ మాట పట్టుకుని మోకరించండి. ప్రభువా, మీ ఆత్మయు మీ జీవమును శరీరమును
మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు మనలను కాపాడుతున్నట్లుగా నిందారహితముగా సంపూర్ణముగా ప్రభువా మేము కాపాడబడాలి. నీ కడస్ఫూర స్వరము విని మేము ఎత్తబడాలి. సంఘముగా మేము చేయవలసిన పనులేమిటో, మా మాదిరి ఏమిటో, మా జీవన విధానం ఏమిటో ఈరోజు మీరు మాకు నేర్పించారు. నీకు స్తోత్రాలని చెప్పండి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మలను పరిపూర్ణులుగా సంపూర్ణులుగా చేసి ఆయన రాకడియందు నిందారహితముగా పరిశుద్ధముగా ఆయనను ఎదుర్కొనుటకు ప్రభువు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ఒక మంచి ప్రార్థన, ఒక మంచి ఆలోచన, ఒక మంచి తీర్మానం. అయ్యా, నా ఆత్మీయ జీవితంలో నీ కొరకు నేను బ్రతికే బ్రతుకు నాకు నేర్పించారు, స్తోత్రాలు. నీ కొరకు నేను నడిచే నడక మీరు నేర్పించారు, స్తోత్రాలు. నీ కొరకు నిరీక్షించే నిరీక్షణ నాకు నేర్పించారు, నీకు స్తోత్రాలు. నీ కొరకు నేను ఎదురు చూచే ఆ ఎదురు చూపు మాకు కావాలి ప్రభా. ఆ ఎదురు చూస్తూనే నేను నూతన బలం పొందుతాను. నీ ఉండే ఉనికిలోనికి నేను చేరుతాను. ఆ మహాభాగ్యం నాకు కావాలి. నేను విడవబడే వారిలో ఉండడానికి వీలు లేదు. నేను ఎత్తబడే ఒక గుంపులో నీ యొక్క ఉనికిలో నేను చేర్చబడే భాగ్యం యోగ్యత గల వ్యక్తిగా నన్ను స్థిరపరచు, సిద్ధపరచని మనసారాను ప్రార్థన చేస్తూ సాగిపోదాం. ప్రార్థన. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుని వైపుకు చూచుచు మన ప్రభు మనతో ఏ విధంగా అయితే ఒక మాదిరి మనకు చూపించి ఆయన పరదైసుకి ఏ విధంగా అయితే కొనుక్కో